భాగవత కథలకు స్వాగతం. ఈరోజు నుంచి మనం కృష్ణ లీలలు అంటే జన్మాష్టమి వస్తుంది కాబట్టి మనం శ్రీకృష్ణుని యొక్క అవతారం, ఆ భగవంతుని యొక్క బృందావనంలోనూ అలానే మధురాలోనూ ద్వారకాలోనూ ఆ భగవంతుడు చేసినటువంటి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి మాధుర్యమైనటువంటి రసభరితమైనటువంటి ఆ అద్భుత లీలలను మనం ఈరోజు నుంచి మనం శ్రవణం చేద్దాం. కృష్ణ పుస్తకం నుంచి మనం ఈ కథలని ఎక్కడి నుంచి చర్చిస్తున్నాము అంటే శ్రీమద్ భాగవతం, పద్మపురాణం, దేవీ భాగవతం, స్కంద పురాణం, వాయుపురాణం, మిగిలిన వరహాపురాణం, ఇంకా అనేక పురాణాల నుంచి కృష్ణుని యొక్క లీలలను మనం తీసుకొని హరివంశం ఇలాంటి పురాణాలలో నుంచి మనం శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలను మనం చర్చించబోతున్నాం. మనం చర్చించబోయే ప్రతి ఒక్క విషయం కూడా శాస్త్రాలలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఆ గ్రంథాలలో చెప్పబడినటువంటివి మరికొన్ని ఆచార్యులు వివరించినటువంటి విషయాలను మనం ఈరోజు శ్రవణం చేద్దాం. సో మనం ఒకానొక రోజున పూర్వకాలంలో ఈ భూమి ఎంతటికి కూడా రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయం అన్నమాట. ఆ రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఎలా ఉండేది అంటే ఈ రాజులైనటువంటి వారు అధర్మపరులుగా మారారు అని చెప్పి శ్రీమద్ భాగవతం మనకు తెలియజేస్తుంది. భాగవతంలో రాజులైనటువంటి వ్యక్తులు ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, అమాయకులను రక్షించడం కోసం వారు ఉంటారన్నమాట. కానీ వాళ్ళు రాజసింహాసనంలో కూర్చోన్న తర్వాత మద అహంకారులై, ధన అహంకారులై, బల అహంకారులై, గర్వాంతులై, పాపాత్ములై వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రజలను పీడిస్తూ అధర్మపరంగా రాజ్యపాలన చేస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఆ భూమి అంతా కూడా అధర్మంలో పూర్తిగా నిండిపోయింది అని మనకు శ్రీమద్ భాగవతం మనకు చెప్తుందన్నమాట. అలా ఉండినటువంటి రోజులలో భూమాతకు చాలా బాధ కలిగిందంట. బాధ కలిగి ఆమె కన్నీళ్లు పెట్టుకొని గోరూపాన్ని ధరించి కన్నీళ్లు కారుస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఆ బ్రహ్మదేవుడిని మొరపెట్టుకుంటే బ్రహ్మ భూమాతకు దర్శనమిచ్చి తన కష్టాలకు కారణం ఏమిటి అని తెలుసుకున్న తర్వాత బ్రహ్మ కూడా ఆ కష్టాలను నెరవేర్చలేనటువంటి వాడై బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కూడి క్షీరసాగరం దగ్గరికి చేరుకున్నారు అని చెప్పి మనకు భాగవతం చెప్తుందన్నమాట. వాళ్ళు క్షీరసాగర మదనం అని మనం భాగవతం విన్నాం కదా. ఆ సముద్రము దగ్గరికి వాళ్ళు వెళ్ళి పురుష స్తోత్రం చేశారు అని చెప్పి భాగవతం చెప్తుంది. బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు అందరూ కూడా భగవంతుని స్తుతిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ఆయన ధ్యానమగ్నుడై భగవంతుణ్ణి ధ్యానిస్తూ సంపూర్ణంగా ఎప్పుడైతే భగవంతుణ్ణి ధ్యానిస్తున్నటువంటి ఆ బ్రహ్మ హృదయంలో భగవంతుడు ప్రకటమయ్యి బ్రహ్మతో ఇప్పుడు చెప్తున్నాడంట. భగవంతుడు బ్రహ్మకు దర్శనమిచ్చి ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్వామిని దర్శించుకున్నారంట. ఆ స్వామి గరుడు వాహనుడై ఆ దర్శనమిచ్చి ఆ ఇంద్రాది దేవతలతోనూ గోమాతతోనూ మాట్లాడారు అని చెప్తారు. మరికొన్ని పురాణాలలో బ్రహ్మ ధ్యానం చేస్తుండగా భగవంతుడు ప్రకటమై తనకు మనసులోనే అన్ని విషయాలను తెలియజేశాడు అని మరికొన్ని పురాణాలు మనకు చెప్తున్నాయన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా బ్రహ్మ భగవంతుని దర్శించారు. ఇంద్రాది దేవతలందరూ కూడా భగవంతుని దర్శించి వారి వారి యొక్క కష్టాలను భూమాత కన్నీళ్లు పెట్టుకొని భగవంతునికి తన బాధలన్నిటినీ కూడా వెల్లవించింది. ఆమెకు అందరూ కూడా మిగిలిన దేవతలందరూ కూడా భగవంతునికి చెప్పారన్నమాట. అయితే భగవంతుడు ఏం చెప్పాడు అంటే ఆ సమయంలో బ్రహ్మదేవునికి ఉపదేశం చేశారు. మీరందరూ కూడా మధుర బృందావనంలో జన్మించండి. ఇంకా ఏ లోకాలలో ఉన్నారో మీరందరూ దేవతలందరూ కూడా వెళ్ళి మధురా బృందావనంలో జన్మ తీసుకొని
నేను త్వరలోనే మధురాలో జన్మించబోతున్నాను. ఈరోజు అందుకే కానీ మధురాష్టకం ఎందుకు పాడుతున్నాము అంటే ఈ మధురం ఎంతో మధురం అన్నమాట. సో ఆచార్యులు కూడా ఇక్కడ కీర్తిస్తున్నారు. శ్రవణే మధుర, నయనే మధుర, వదనే మధుర, హృదయే మధుర, పురతో మధుర, మధుర పరతో మధుర, మధుర 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 అని ఆచార్యులు శాస్త్రాలు మనకు కీర్తిస్తున్నాయి. ఈ మధుర అనేది సర్వోత్కృష్టమైనటువంటిది, వైకుంఠధామం. ఆది వరహ పురాణంలో ఈ మధుర గురించి ఏం చెప్పబడుతుందంటే, భగవంతునికి ఎన్నో ధామాలు ఉన్నప్పటికీ కూడా ఈ మధురాధామం అనేది ఏదైతే ఉందో భగవంతునికి అత్యంత ప్రేమైనటువంటిదంట మధురాధామం. ఇది ఆది వరహ పురాణం చెప్తోంది ఈ మాట. అంత ప్రేమైనటువంటిదంట మధుర. మధుర గురించి చెప్తూ, ఎవరైనా మధురకు వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, కానీ ఏ కారణం చేత డబ్బు లేకనో లేకపోతే పరిస్థితులు సరిలేకనో పోలేకపోయామనుకోండి, అలానే జీవితం అంతా గడిచిపోతే వాళ్ళు మరణాంతరం తర్వాత జన్మలో వాళ్ళు మధురాలోనే జన్మిస్తారు అని ఆదివరహ పురాణం చెప్తోంది. వాళ్ళు మధురాలోనే జన్మించి ఆ మధురాపతి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ఛేదించుకుంటారంట. కేవలం మధురాకు వెళ్ళాలన్న సంకల్పం మాత్రాన్ని వెళ్ళలేకపోతే. అటువంటి గొప్పది మధుర అండి. భగవంతుడు చెప్తున్నాడు ఎవరికి? బ్రహ్మకు చెప్తున్నాడు, మీరు మధురా బృందావనంలో మీరందరూ కూడా నేను అవతరించబోతున్నాను కాబట్టి మీరు నాకన్నా ముందే వెళ్ళి అవతరించండి అని చెప్తూ భగవంతుడు అక్కడి నుంచి ఆ గరుడ వాహనం పైన అధిరోహించి తన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ పిమ్మట బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలందరినీ కూడా తో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు దేవతలకు అందరికీ కూడా బ్రహ్మ ఆజ్ఞ చేస్తున్నాడు అనమాట. ఇంద్రుడికి, చంద్రుడికి, మిగిలిన ఇంద్రాది దేవతలకు అందరికీ కూడా ఆయన ఒక ఆజ్ఞ చేస్తున్నాడు. మీరందరూ కూడా మీరు బృందావనం మధుర ధామంలో మీరు అవతరించండి అని బ్రహ్మ స్వయంగా ఇంద్రాది దేవతలకు అందరికీ చెప్పారనమాట. అంతేకాకుండా బ్రహ్మ ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఎవరైతే బ్రహ్మలోకంలో ఉన్నారో అంటే దీర్ఘకాలం తపస్సు చేసి యోగ భ్రష్టులై ఉంటారనమాట కొంతమంది, లేదా కొంతమంది పుణ్యకార్యాలు చేసి వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు. వాళ్ళకి ఇంద్ర పదవి రావచ్చు, లేకపోతే ఇంకొక పదవి రావచ్చు, ఇంకొక పదవి రావచ్చు. కానీ ఎక్కడో కొంచెం పొరపాటు అయిపోయి వాళ్ళు అక్కడే దీర్ఘకాలం ఉండిపోయి ఉంటారనమాట. అటువంటి వారిని అందరినీ కూడా బ్రహ్మదేవుడు పిలిచి, మీరందరూ కూడా బృందావనంలో అవతరించండి, జన్మించండి. మీరందరూ కూడా బృందావనంలో జన్మించి కృష్ణ లీలలకు మీరు తోడ్పడండి. ఈ విధంగా మీ యొక్క జన్మ సార్థకత అయిపోతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు మిగిలిన ఆ యొక్క స్వర్గలోకంలోనూ బ్రహ్మలోకాలలో ఉండేటువంటి వారికి బ్రహ్మదేవుడు స్వయంగా వారిని అందరినీ పిలిచి వారికి అందరికీ కూడా వారి యొక్క జన్మలను తీసుకోమని బ్రహ్మ స్వయంగా ఆజ్ఞాపించాడు అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారన్నమాట. అందుకని మనం భక్తి చేసి ఎక్కడైనా యోగభ్రష్టులు అయ్యామనుకోండి, ఏదో ఒక చిన్న తప్పు చేసి పొరపాటు అయిపోయి ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉంటాం. అట్లాంటి వారికి భగవంతుడి భూమిపైన అవతరించేటప్పుడు అటువంటి వారందరూ కూడా భగవంతుని లీలల్లో పాల్గొని తిరిగి మళ్ళీ వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారు అని చెప్పి మనకు ఆచార్యులు చెప్పేటువంటి మాట. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, శాస్త్రాలు ఆచార్యులు చెప్పినటువంటివి మనం ఈ యొక్క కథలో చర్చించుకుంటున్నాము అన్న విషయం. అందుకనే భక్తి అనేది చాలా చాలా అన్నిటికంటే గొప్పది. మానవ జన్మ దేనికి తీసుకుంటున్నాము అంటే జన్మను సార్థకత చేసుకోవడం కోసం, ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడడం కోసం అనేక జన్మలుగా ఈ భౌతిక జగత్తులో జీవుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ, రేపు జన్మలో ఇంకొక చోట, ఈ జన్మలో ఈ కల్పంలో, ఇంకొక జన్మలో వేరే కల్పంలో ఉంటున్నాం. అంతే, ఏం తేడా ఏమి లే, సేమ్ టు సేమ్. రంగులు, పొడవులు, పొట్లు తేడా ఉండొచ్చేమో చెప్పలేము, అంతే.
కాబట్టి దేవతలందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి పుణ్యమూర్తులందరినీ కూడా బ్రహ్మదేవుడు ఆజ్ఞ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా అవతరించారంట బృందావనంలో. కొంతమంది గోపబాలులుగాను, కొంతమంది వృక్షాలుగాను, కొంతమంది లతలుగాను, కొంతమంది ధూళుగాను, రకరకాలుగా ఆ భగవంతుని సేవించడం కోసం వేల మంది ఆ యొక్క బృందావనం, అలానే మధుర, ఈ యొక్క గ్రామాలలో వాళ్ళందరూ కూడా జన్మ తీసుకున్నారంట. వాళ్ళే కాదండి, ఋషులు కూడా. మధురాలో ధ్రువుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి భగవంతుని పొంది భక్తి పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ధ్రువ మహారాజు. ఆ తర్వాత కాలంలో అంబరీష్ మహారాజు 1 నెల ద్వాదశి వ్రతం చేసినటువంటి ప్రదేశం మధుర. అక్కడే దుర్వాసమునికి అంబరీషునికి పరీక్ష జరిగినటువంటి ప్రదేశం మధుర. సో మధురం ఇటువంటి విశేషమైనటువంటి గొప్పతనం కలిగి ఉన్నటువంటిది అని చెప్తున్నాయి. అయితే ఇంకా పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ వ్రజధామము ఎంత విశేషము, ఎంత విస్తరణము కలిగి ఉన్నది అనేది కొన్ని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఏంటంటే వివిధ పురాణాలు పేర్కొన్నటువంటి వాయు పురాణం 40 యోజనాలు పొడవున ఈ యొక్క వ్రజధామం ఉంటుంది అని చెప్పి మనకు వాయు పురాణం చెప్తుంది. ఆది వరహ పురాణం, పద్మ పురాణం మొదలైనటువంటి పురాణాలు 24 యోజనాలు ఉన్నాయి. 24 యోజనాలు వెడల్పు ఈ యొక్క వ్రజధామం ఉంది అని చెప్తున్నాయి. స్కంద పురాణం 12 యోజనాలు కలిగి ఉంటుంది అని చెప్పి ఒక్కొక్క పురాణం ఒక్కొక్క విధంగా ఈ వివరణ చేయబడింది. అంటే మరి ఇది ఎలా తీసుకోవాలండి అని మనకు ఒక సందేహం అనేది రావచ్చు అన్నమాట. అది వచ్చినప్పుడు ఏంటి, ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క యోజన, ఒకరు 12 అన్నారు, ఒకరు 40 అన్నారు, ఒకరు 24 అన్నారు. ఇది యుగం వ్యత్యాసం ద్వారా మనకి ఇది శాస్త్రం తెలియపరుస్తుంది. అంటే భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఈ యొక్క లీల జరిగినప్పుడు ఒకసారి 12 యోజనాలలో ఆ యొక్క వ్రజధామం విస్తరింపబడుతుంది. మరొకసారి భగవంతుడు ఈ భూమిపైన అవతరించినప్పుడు ఆ వ్రజధామం 24 యోజనాలలో విస్తరిస్తూ ఉంటుంది. మరొక కల్పం వచ్చినప్పుడు 40 యోజనాలలో ఇది విస్తరింపబడుతూ ఉంటుంది అని ఆచార్యులు ఇచ్చినటువంటి అభిప్రాయాలు, నా అభిప్రాయం కాదు. సో ఈ విధంగా మధుర ఎలా ఉంటుంది అంటే ఒక పద్మ ఆకారంచే కలిగి ఉంటుంది. మధుర వ్రజధామం 2 పక్కనే కలిసి ఉంటాయి అన్నమాట. కృష్ణుడు జన్మించాడు కాబట్టి మధుర అని చెప్పబడింది. అయితే ఈ మధురం పద్మ ఆకారాన్ని పోలి ఉంటుంది అని చెప్పి మనకు స్కంద పురాణం, ఆది వరహ పురాణం మనకు తెలియపరుస్తున్నాయి అన్నమాట. సో అంతేకాకుండా ఈ యొక్క మధురాను స్వయంగా సుదర్శనుచే రక్షించబడుతూ ఉంటుంది ఎల్లప్పుడూ. ఈ ధామాలన్నీ కూడా రక్షించబడుతూ ఉంటాయన్నమాట. మనం బృందావనం, మధుర వెళ్తే అక్కడ ఆ యొక్క మధురకు అధిష్టాన భగవానుడు ఉంటాడు. ఆ మధురాను రక్షించేవాడు భూతేశ్వర మహాదేవ్ అని ఆ రైల్వే గేటుకు కొంచెం పక్కన కింద దాటుకొని వెళ్తే భూతేశ్వర మహాదేవ్ అని మహాదేవుడు అనమాట, శివుడు. ఆయన మధురకు అంత కూడా అధిష్టాన భగవానుడుగా ఆయన చేత రక్షించబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆదివరహ పురాణం ఏం చెప్తుందంటే స్వయంగా సుదర్శను చేత, ఏ సుదర్శనుడు, అగ్ని సుదర్శనుడి చేత రక్షించబడుతూ ఉంటుంది అని మనకు పురాణాలు చెప్పేటువంటి మాటలు. మనం స్థలానికి వెళ్ళినట్లయితే అక్కడ భూతేశ్వర మహాదేవుని మనం దర్శించవచ్చు. మధురకు మనం వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం భూతేశ్వర మహాదేవునే దర్శించాలి. తర్వాత మధురాలో జన్మస్థలాన్ని మనం దర్శిస్తాం. ఈ విధంగా దేవతలందరూ కూడా ఆ మధురాలోను, బృందావనంలోను, వ్రజధామములో జన్మించమని బ్రహ్మదేవుడు
వారికి అందరికీ కూడా ఆజ్ఞాపించారు. వారు వారు కూడా వారి వారి యొక్క రూపాంతరాలు తీసుకొని వారు ఏ విధంగా అయితే బ్రహ్మ ఆదేశ నిర్దేశం చేశారో ఆ రకంగా దేవతలు, మిగిలిన స్వర్గలోకాలలో ఉండేటువంటి వారు, బ్రహ్మలోకంలో అంటే సత్యలోకంలో ఉండేటువంటి వారు, యోగభ్రష్టులైనటువంటి వారు, వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే అక్కడ ఆ మధుర, బృందావనం, బ్రజధామంలో వాళ్ళు జన్మ తీసుకున్నారు. అంతేకాకుండా ఋషులు కూడా భగవంతుణ్ణి సేవించడం కోసం ఎన్నో కోట్ల మంది ఋషులు ఆ వ్రజధామంలో కృష్ణుడు రాక మునిపే ఈ ఈ ఈ దేవతలందరూ కూడా అవతరించక మునిపే వీళ్ళు అక్కడ అవతరించి వచ్చేసి ఆ స్వామిని సేవించడం కోసం ఎదురు చూస్తున్నారని స్కంద పురాణం చెప్తుందనమాట. ఇక్కడ కొన్ని పురాణాలు చాలా వివరణ ఇచ్చినాయి. నేను అన్ని వివరణ మీకు చేయడం లేదు, ఎందుకంటే ఆ వివరణకే సమయం అంతా సరిపోతుంది. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైనటువంటి ఋషుల గురించి నేను వివరణ చేస్తాను. వాలకేల ఋషులు అని చెప్పేసి గొప్ప ఋషులు అనమాట. వాళ్ళందరూ కూడా వారు దాదాపు 60,000కు పైగా ఉంటారనమాట. ఆ ఋషులందరూ కూడా ఇంత ఆకారంలో ఉంటారు. వాళ్ళు ఇంత సైజులో ఉంటారనమాట. ఆ ఋషులందరూ కూడా వాళ్ళకు పైన శరీరం పైన ఎటువంటి వస్త్రాలు కూడా ఉండవు. వారందరూ కూడా వ్రజధామంలోకి ఆ స్వామిని సేవించడం కోసం అక్కడే ఉన్నారంట. ఇక్కడ కొన్ని గ్రామాలను పురాణాలు మనకు వివరిస్తున్నాయి. మీకు కొన్ని వరకే నేను మీకు ఉదాహరణగా చెప్తాను. వామనారి గ్రామంలో దుర్వాస మహర్షి అనేటువంటి ఆయన స్వామి యొక్క సేవ కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్నాడట. మనం బృందావనానికి వెళితే ఈ ప్రదేశాలన్నింటినీ కూడా మనం దర్శించుకోవచ్చు. యమునా నది తీరమున వ్యాసులు వారు శ్రీమద్ భాగవతాన్ని నారదుని చేత ఉపదేశింపబడిని. అక్కడ ఆయన తపస్సు చేసి శ్రీమద్ భాగవతం మొత్తం దర్శించి మనకు వ్యాసులు వారు ఈ భాగవత గ్రంథాన్ని రచించారట. వారి యొక్క పుత్రుడైనటువంటి సుఖదేవ గోస్వామి కామేశ్వర గ్రామంలో ఆయన విరజామానుడై అక్కడే తన బ్రహ్మచారి జీవితాన్ని పరిత్యజించి దీర్ఘకాలం తపస్సు చేస్తూ ఆయన నిరంతరం భగవన్నామ సంకీర్తనలో భగవంతుని యొక్క సేవలోనే సంపూర్ణంగా నిమగ్నమై ఉన్నాడంట. ఎవరు? సుఖదేవుడు అనేటువంటి ఆయన. గమ్ గోల్ అనే గ్రామంలో గార్గాచారులు అనేటువంటి ఆయన భగవంతుని సేవించడం కోసం అక్కడే ఉన్నాడట. కోనార్క్ అనే ఒక గ్రామంలో శోభారి ఋషి, ఈయన భాగవతంలో వస్తుంది. ఈయన స్టోరీ చాలా పెద్దది అనమాట. అద్భుతమైనటువంటి స్టోరీ. ఈ స్టోరీ మనకందరికీ కూడా జీవితానికి ఒక ఉదాహరణ అనమాట భగవద్భక్తిలో. అందుకనే ఈ యొక్క శోభారి ఋషిని చూసి మనం అందరం నేర్చుకోవలసింది ఏమిటి అంటే భాగవతంలో అపరాధం చేయకుండా ఉండుట. ఈయన అపరాధం చేశాడు. ఒక అపరాధం, గరుడుని శపించాడనమాట. గరుడు అక్కడ వచ్చి యమునా నదిలో చేపలను తినేవాడు అనమాట. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సర్పాలు చేపలను తింటూ ఉండేవాడు అనమాట. ఇతనికి అంత స్నేహం అంతా చేపలతోనూ సర్పాలతోనే అనమాట, మనుషులతో కాదు. అయ్యో పాపం వాళ్ళను చూసి కొంచెం, నువ్వు తింటావా మూర్ఖుడా, భగవంతుని యొక్క సేవకుడై నువ్వు ఇంక మీదట ఈ యమునా నదికి వచ్చినట్లయితే నీ తల పగులును అంటే ఆ విధంగా శపించాడంట. నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి ఆహారం తినరాదు అని అనేసి. ఆ విధంగా గరుడికి శాపము జరిగిన తర్వాత ఆయన యమునా నదికి రావడం మానేశాడు ఆహారం కోసం. ఆయన వైకుంఠం నుంచి వస్తారు. తర్వాత ఆ యొక్క శాపం, ఎందుకంటే గరుడు వచ్చి భగవంతుని యొక్క గొప్ప భక్తుడు, సేవకుడు, మహోన్నతమైనటువంటి సేవకుడిని అలా శపించేస్తా. అసలు ఆయనకి ఏం పని? యమునా నది జలాలలో లోపల కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే ఆయనకు చేపలతో ఏం సాంగత్యం చెప్పు? ఆ అపరాధ కారణంగా ఒకరోజు ఆ శోభారికి ఏం జరిగిందంటే 2 చేపలు మైథునం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూశాడనమాట. ఒక ఆడచేప మగచేప 2 కలుసుకుంటున్నటువంటి సమయంలో ఆయన కళ్ళు తెరిచి చూశాడు.
చూసి అరే ఇది బాగుంది, నేను కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో మనోడు పైకి వచ్చినాడు అనమాట, నదీ జలాల లోపల నుంచి. తర్వాత మాంధాత రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు 60,000 మంది కుమార్తెలను తనే వివాహం ఆడాడు. మొట్టమొదట మాంధాత మహారాజు వారికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆయన అన్నాడనమాట, మా కుమార్తెలు ఇష్టపడితే నీకు ఇచ్చి వివాహం చేస్తామని. వాళ్ళు వచ్చి చూశారనమాట, మాకొద్దు 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 అన్నారు. తర్వాత ఆయన యోగ సిద్ధిని ఉపయోగించి ఒక అందమైనటువంటి యువకుడుగా మారిపోయాడనమాట. ఎంత అందంగా మారిపోయాడంటే ఆ యోగ సిద్ధి బలంగా ఇప్పుడు వచ్చాడనమాట. మహారాజా ఇప్పుడు మీ కుమార్తెలను పిలవండి. 60,000 మంది అందరూ వచ్చారనమాట. వస్తే వాళ్ళు చూసి నేనే చేసుకోవాలా ఒకరిపైన ఒకరు పడి ఆయన వివాహం చేసుకున్నారు. అలా 60,000 అనేటువంటి ఆయన భగవంతుని సేవించడం కోసం అక్కడ ఉన్నాడంట. ఆయన లోధోలిలో లోధాంగ ఋషి అనేటువంటి ఆయన భగవంతుని సేవించడం కోసం అక్కడ వేచి ఉన్నాడంట. అటాస్లో అష్టవంకర మహర్షి ఆయన కూడా భగవంతుని సేవించడం కోసం ఆయన కూడా అక్కడే తపస్సు చేస్తూ భగవంతుని ఎప్పుడు అవతరిస్తాడా, ఆయన ఎప్పుడు దర్శిస్తామా, ఆయన ఎప్పుడు సేవిస్తామా అని చెప్పి అష్టవంకర ముని ఆయన కూడా ఆ బ్రజధామములో అటాష్ అనే గ్రామంలో ఆయన తపస్సు చేస్తూ ఉన్నారట. లోహనాం అనే ప్రదేశంలో లోహాంజనం ఋషి అనేటువంటి ఆయన అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారన్నమాట. మహావనంలో మహా ఋషి అనేటువంటి ఆయన తపస్సు చేస్తున్నారు. అంతేకాదు మహాదేవుడు శంభో శంకర ఆయన కూడా అక్కడే తపస్సు చేస్తున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర. మనం మహావనానికి వెళితే ఆయన వల్లనే ఆ వనానికి మహావన్ అని పేరు వచ్చిందనమాట. ఆ మహాదేవుడు కూడా శ్రీకృష్ణ గోవర్ధన పర్వతమందు నారద మహర్షి అక్కడ ఆయన తపస్సు చేస్తున్నాడంట. అందుకని మనం గోవర్ధన పరిక్రమ ప్రాంతానికి వెళితే నారద కుండ్, ఇలా రకరకాల కుండలు వస్తాయి. అంటే కుండలు అంటే కోనేరులు అనమాట. సో ఆయన అక్కడ తపస్సు చేసి భగవంతుని కీర్తించడం కోసం, భగవంతుని సేవించడం కోసం ఆ గోవర్ధన అనే ప్రదేశంలో నారదముని, అలానే సనత్ కుమారులు, అంగీరస మహర్షి, వాలకేయ ఋషులు వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలో స్వామి దర్శనార్థం, స్వామిని సేవించడం కోసం వాళ్ళందరూ కూడా ఆ బ్రజధామములో విరజామానులై ఉన్నారట అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా వివిధ పురాణాలు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాయి. మనము గుప్తంగా మనకు పరిచయమైనటువంటి పేర్లను మాత్రమే మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఈసారి వ్రజధామ మహత్యము అనేది చెప్పుకున్నప్పుడు వేరే వేరే పురాణాల నుంచి మనం ఈ యొక్క విషయాలను మనం ఇంకా వివరంగా చర్చించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ వ్రజధామం అలానే మధురలో 1000 మంది ఋషులు, మధురలో 32 లక్షల కోట్ల తీర్థాలు స్వామిని సేవించడం కోసం మధురలో ఆవిర్భవించాయంట. 33,000 లక్షల కోట్ల తీర్థాలు. ఇది ఆది వరాహ పురాణం మనకు చెప్తున్నటువంటి విషయం. మరి ఎక్కడున్నాయండి అవన్నీ అని అంటే దానికి ఆచార్యులు వివరణ ఇచ్చారనమాట. అవన్నీ కూడా గుప్తంగా అంటే రహస్యంగా ఆ మధురలోనే దాగి ఉంటాయంట. అవి కొన్ని సమయాలలో వ్యక్తమై ఆ యమునాలోనే మనకు అవి దర్శనమిస్తూ ఉంటాయి. అందుకనే పుణ్య సమయాలు, పుణ్యతిథులు, పుష్కరులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటి సందర్భంలో అవి వ్యక్తం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అధిక మాసం, ముఖ్యంగా చాతుర్మాసం. ఇప్పుడు చాతుర్మాసం జరుగుతుంది. ఇప్పుడు చాతుర్మాసం మొదటి నెలలో ఉంటున్నాం మనం అందరం కూడా. ఇప్పుడు ఆ యొక్క తీర్థాలన్నీ కూడా ప్రకటమై సమస్త జీవులను ఈ యొక్క చాతుర్మాస సమయంలో బృందావనం కానీ, మధుర కానీ, ద్వారకా కానీ
తీర్థ ప్రదేశాలను కానీ మనం దర్శించినట్లయితే అక్కడ ఈ పుణ్య నదులన్నిటినీ కూడా స్నానం చేసినటువంటి ప్రయోజనం లభిస్తుంది అని మనకు పురాణాలు చెప్పేటువంటి మాట. ఇంత గొప్పదండి ఈ యొక్క మధుర. కృష్ణునికి అత్యంత ప్రియమైనటువంటిది. సరే, ఈ మధుర అనేది ఎలా వచ్చింది? ఎవరు ఈ మధురాను తయారు చేశారు? ఈ రాజ్యాన్ని ఎవరు తయారు చేశారు? శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పబడిందంటే, ఈ యదువంశానికి సంబంధించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, సూరసేన మహారాజు అనేటువంటి ఆయన, అంటే వసుదేవుని యొక్క తండ్రి గారు అన్నమాట. ఈ మధురాను రాజధానిగా చేసుకొని ఒకానొకప్పుడు వాళ్ళు పరిపాలించేటువంటి వారు అనమాట. ఈ విద్యాలు ఇవన్నీ చూస్తే చాలా పెద్ద లాంగ్ వస్తుంది, మీకు షార్ట్కట్లో చెప్తున్నాను. ఇది పరిపాలించేటువంటి వారు అని చెప్తూ, మరి కొన్ని పురాణాలలో ఈ మధుర ఎలా వచ్చింది అని అంటే, రామాయణం నుంచి మీకు ఒక చక్కటి ఉదాహరణ మీకు చెప్తున్నాను. రామాయణం ఏం చెప్తుంది అంటే, ఈ మధుర ఎవరు తయారు చేశారు, ఆ రాజ్య అది ఎవరు అక్కడ ఉన్నటువంటి నిర్మాణం చేశారు అంటే, మధుదైత అనేటువంటి ఒక అసురుడు అనమాట. ఇతను ఎవరు అంటే ఆచార్యులు వివరిస్తున్నారనమాట. ఇతను ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి ఒకానొక రాజు, ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడు. ఈ శాస్త్రంలో ఇక్కడ ఈ పురాణంలో అతని తల్లిదండ్రుల పేరు ఇవ్వలేదు, ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు మాత్రమే అని ఇచ్చారు. నేను వేరే వాటికి కూడా వెతికి చూస్తే వాని పేరు ఇచ్చారు, కానీ మిగిలిన వారి యొక్క తల్లిదండ్రుల పేరు ఇవ్వలేదు. ఇతను ఇక్ష్వాకు వంశానికి చెందినవాడని మాత్రమే వివరణ ఇచ్చారు. అయితే ఇతను అధర్మపరుడుగా ఉండేవాడట. వాళ్ళ తండ్రి ఎన్నోసార్లు తనకు నచ్చచెప్పి మంచి ధర్మ మార్గాలను ఉపదేశించినప్పటికీ కూడా ఈ మధుదైత అనే అసురుడు ఈ అసురుడు ఎటువంటి తండ్రి మాటలను తీసుకోకుండా అతను అధర్మ పనులు, పాప పనులు చేస్తూ ఉంటే తన తండ్రికి మనసుకు ఎంతో బాధ కలిగి తను రాజ్యం నుంచి బహిష్కరించాడు అని మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. అతను అలాగా ఈ బృందావనం మధుర, ఇప్పుడు మనం మధుర చెప్పుకుంటున్నాం కదా, ఆ ప్రదేశానికి, యమున ఉన్నటువంటి ప్రదేశానికి ఆయన అప్పట్లో అది ఒక పెద్ద అడవి అనమాట, మధువనం అని పిలుస్తారు. మధువనం. అసురులందరూ కూడా శివుణ్ణే పట్టుకుంటారు, లేదా బ్రహ్మను, దుర్గాను పట్టుకుంటారు. దీర్ఘకాలం తపస్సు చేసి శివభగవానుడు తనకు దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే అతను ఒక వరాన్ని కోరాడు. నాకు ఒక మరణం అనేది ఉండకూడదు, కానీ నా చేతిలో ఆయుధం ఉండాలి. నాకు అద్భుత రక్షణ శక్తిని ప్రసాదించండి మహాదేవ అని అడగగా, మహాదేవుడు తన చేతిలో ఉన్నటువంటి శూలాన్ని తనకిచ్చి, ఈ శూలం నీ దగ్గర ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరూ చంపలేరు. మళ్ళీ ఈ దైత్యుడు అడుగుతున్నాడు అనమాట, నన్నే కాదు నా పుత్రుణ్ణి కూడా. వాని పుత్రుడు లవణాసురుడు. ఎవరు ఈ మధుదైత్యుడు ఏం చేశాడు అని అంటే, రావణాసుని యొక్క సోదరి అయినటువంటి కుంభిక అనే అమ్మాయిని బలత్కారంగా లవ్ చేసి, ప్రేమించి, పెళ్లి చేసుకొని వచ్చేసినటువంటి వాడు అనమాట. ఈ బలత్కారంగా వివాహం చేసుకున్నాడు. ఎవరిని? కుంభిక అనేటువంటి అమ్మాయిని. రావణాసునికి మరొక సోదరి. మీరు ఒక అమ్మాయినే చూసింటారు, శూర్పణఖ. ఈ అమ్మాయి కూడా ఉందన్నమాట, కుంభిక అనే. ఈ అమ్మాయికి అతనికి కలిగినటువంటి సంతానమే లవణాసురుడు. అందుకని ఈ లవణాసురుడు రావణాసునికి మేనల్లుడు అవుతాడు. మేనల్లుడే కదా, మేనల్లుడు అవుతాడు అన్నమాట, బంధువులు అనమాట. రావణ సంహారం అంతా అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు తన యొక్క అనుచరులందరినీ కూడా సంహరించాడు. రామాయణం చదివితే మీకు ఇందులో కథ వస్తుంది. ఇవన్నీ కూడా అక్కడ పురాణాల నుంచి అక్కడక్కడ తీసుకొని వచ్చి ఇవి మనం చెప్పుకుంటున్నాం. మీరు చక్కగా శ్రవణం చేయాలి, అప్పుడు మీకు ఇది చక్కగా మీకు అర్థమవుతుంది. ఈ రామాయణంలో లవణాసురుడిని వచ్చినప్పుడు ఇతనే శత్రుఘ్నుడు సంహరించినటువంటి వాడు. ఇతనే వాళ్ళ తండ్రి మధుదైత అనే అసురుడు దీర్ఘకాలం ఆ యొక్క మధురాను ఏర్పాటు చేసి దాన్ని రాజధానిగా చేసుకొని ఆ రోజుల్లో తను పరిపాలించేవాడు.
తన కొంతకాలం పరిపాలించిన తర్వాత అతను సన్యాసం అంటే అతను పరిత్యజించి రాజ్యాన్ని వదిలిపెట్టి అతను మరణించిన పిమ్మట ఆ శూలాన్ని తన పుత్రుడికి ఇచ్చి ఆ మధురాను పరిపాలించమని చెప్పాడండి. లవణాసురుడు ఏం చేశాడు అంటే, లవణాసురుడు ఈ మధురాను చక్కగా పరిపాలిస్తూ దుష్కార్యాలను చేసేవాడు. ఆ చుట్టూ మధురా చుట్టూ ఏముంది? వ్రజధామం అనేది ఉంది. ఈ వ్రజధామంలో ఎవరున్నారు? ఋషులు, గొప్ప గొప్ప ఋషులందరూ కూడా తపస్సు చేస్తున్నారు. ఇంకా కృష్ణుడు అవతరించలేదు. మీరు బాగా ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో ఎంతో మంది ఋషులకు ఈ లవణాసురుడు అనేక విధాలుగా బాధ పెట్టిస్తున్నాడు అనమాట. వాళ్ళ తపస్సు చేస్తూ ఉంటే వారిని తపస్సు భంగం చేస్తున్నారు. యజ్ఞం చేస్తూ ఉంటే అందులో మాంసము, సీము, మలమూర్తాదులను అందులో ప్రవేశపెడుతున్నారు. కొన్నిసార్లు సంహరిస్తున్నారు. వాళ్ళ కార్యాలు మీకు తెలిసిందే కదా, రామాయణంలో ఇలాంటి బోల్డ్ అని విని ఉన్నాం మనం. అలాంటి కార్యాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వేరే వేరే ప్రదేశాలను కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి ఆ రోజుల్లో శ్రీరామచంద్రకి జై, మన శ్రీరాముడు అక్కడ అయోధ్యను పరిపాలిస్తున్నాడు. అప్పుడు రావణ సంహారం అయిపోయిన తర్వాత ఈ కథ మనం చర్చిస్తుంది. దీర్ఘంగా రాముడు పరిపాలిస్తున్నటువంటి సమయంలో అప్పుడు సీతామాత తన దగ్గర లేదు, ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఉంది. పరిపాలిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సాధువులు ప్రజలందరూ కూడా వెళ్ళి శ్రీరామచంద్రుని అర్థించి తన కష్టాలను వినిపించుకోగా రాముడు, వారి కష్టాలను విన్నటువంటి రాముడు శత్రుఘ్నుని ఆ అసురుని సంహరించడం కోసం శత్రుఘ్నుని పంపించాడు మధురాకు. అయోధ్య నుంచి శత్రుఘ్నుడు వచ్చాడనమాట. శత్రుఘ్నుడు వచ్చినప్పుడు ఈ అసురుడితో దీర్ఘకాలం యుద్ధం చేశాడు. వీన్ని ఓడించడం శత్రుఘ్నునికి సాధ్యం కాలేదండి. అతనికి ఎంతో అసలు శత్రుఘ్నుడు తనతో యుద్ధం చేసి 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 అలిచిపోయి ఒక్కొక్కసారి నీరసించిపోయి తల పట్టుకొని ఏం చేయాలరా బాబోయ్, ఈ యొక్క అసురుని ఎలా చంపాలి, ఎలా ఓడించాలి అని ఆలోచిస్తూ ఉండగా వామన మహర్షి అనేటువంటి మహర్షి అక్కడికి వచ్చి తన యొక్క మరణం యొక్క వృత్తాంతాన్ని ఆ యొక్క ఋషులు శత్రుఘ్నునికి వివరించారనమాట. వాళ్ళకి ఋషులు, ఎంతో మంది ఋషులు వచ్చి ఆయన తల పట్టుకొని కూర్చున్నాడు అనమాట. ఏం చేయాలి, ఇంత దీర్ఘకాలం యుద్ధం చేస్తే కూడా వీడిని అస్సలు గాయపరచలేకపోతున్నాం, వీడిని ఎలా చంపాలి అన్నప్పుడు ఈ ఋషులందరూ కూడా వచ్చి శత్రుఘ్నునికి తన మరణ రహస్యాన్ని చెప్తారనమాట. ఏమిటి ఆ మరణ రహస్యం అంటే, శివుడు ఇచ్చినటువంటి శూలమే తనకు మరణ రహస్యం. ఆ శూలం తన చేతిలో ఉన్నంత వరకు ఎవ్వరూ తనను ఓడించలేరు, అలాని చంపను లేరు. కాబట్టి శత్రుఘ్న ఆ శూలంతోనే వాడు మరణిస్తాడు అనేది వరం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ శూలాన్ని నువ్వు చేయి దక్కించుకొని ఆ శూలంతోనే ఆ లవణాసురుడు అనేటువంటి అసురుని మీరు సంహరించాలి అని ఈ ఋషులందరూ కూడా శత్రుఘ్నునికి చెప్పాడన్నమాట. ఒకరోజు ఏం జరిగింది అంటే, ఈ లవణాసురుడు అనేటువంటి వాడు ఏదో తిండికి ఇల్లుకో పోవాల్సి వస్తుంది కదా, వాడికి ఒక గృహ ఉందన్నమాట. ఇది కాకుండా కోట కాకుండా ఒక రహస్య గృహలో ఈ శూలాన్ని దాసేవాడు అనమాట, ఎవ్వరికి కనపడకుండా. శత్రుఘ్నుడు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పనుకుంటాడు, ఏమేమి చేస్తాడు, ఇవన్నీ సర్వే చేశాడనమాట. కొద్ది రోజులు మన వాళ్ళు మన పైన చేసినట్టు చేస్తూ 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 అసలు విషయం కనుక్కునేశాడనమాట. ఈ శూలాన్ని ఆ గృహలో దాచిపెట్టాడు అని అనేసి. ఒకరోజు ఈ లవణాసురుడు అనేటువంటి అసురుడు ఆ యొక్క శూలాన్ని గృహలో పెట్టి తన ఆహారం కోసం వెళ్ళిపోయాడు అనమాట. ఆ రోజు అతను పాపం అలా టైం ఉండిపోయింది. పాపం ఎవరికైనా ఒక వినాశకాలం వస్తుందన్నమాట. బుద్ధి, మనం ఏమనుకుంటామంటే, మనం ఏదో కొంత కష్టపడి సంపాదించినప్పుడు ఆ కష్టంతో ఎంతో కొంచెం లభించినప్పుడు మనం దాంతో కొంచెం మంచి పేరు ఇంకోటి తెచ్చుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దాన్ని చూసుకొని విర్రవీగేటువంటి వారికి ఈ ఒక ఉదాహరణ అనమాట. నీ బుద్ధి ప్రచురింపజేస్తాడనమాట, భగవంతుడు మార్చేస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, మతి స్మృతి మహోపజ్ఞ జ్ఞాన మహోపి అంశ. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు కదా,
బుద్ధిని మరుపుని ఇచ్చేది కూడా నేనే అని అనేసి. మనం చేసే వినాశ కార్యాలు మన బుద్ధిని నశింపచేస్తాయి. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరం కూడా మనం ఎటువంటి తప్పుడు పనులు చేస్తామో, ఎటువంటి అధర్మ పనులు చేస్తామో, ఎటువంటి మోస బుద్ధిని ప్రదర్శిస్తామో, ఆ మోస బుద్ధితో మనకు పేరు, ప్రతిష్ట, పలుకుబడి, డబ్బులు వస్తే దానితో ఇతరులకు మనం తోడ్పడాలి, సహాయం చేయాలి, అవసరమైతే ఆదుకోవాలి. కానీ మనకున్నటువంటి పేరు, డబ్బు అదనంగా చేసుకొని విర్రవీగరాదు అనని మనకి ఈ కథ నేర్పిస్తుంది. విర్రవీగినట్లయితే వాని యొక్క బుద్ధి నశించి వాడు పతనం చెందుతాడు. అందుకని ఎవరన్నా విర్రవీగుతుంటే వాని గురించి మీరేం మాట్లాడిన అవసరం లేదు. మీ గురించి ఎవరన్నా ఏమన్నా చెడుగా మాట్లాడుతున్నారంటే మీరు వానికి కృతజ్ఞతుడై ఉండండి. వాడు తొందరగా పతనం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ లవణాసురుడు కూడా ఇంచేపు విర్రవీగాడు అసూలం పెట్టుకొని. రోజు అసూలం వెంట పెట్టుకుని వాడు ఇప్పుడు గృహంలో పెట్టేసుకోవాలన్నా ఆహారానికి పోయేటప్పుడు అసూలంతో పొడుచుకొని తినచ్చు కదా. ఇదే బుద్ధినంటే. అంటే మనం చేసే తప్పులే మనకు ఒకానొక రోజున మన బుద్ధిని అది మార్చేస్తాడనమాట స్వామి. ఇప్పుడు అలా జరిగిన సమయంలో మన శత్రుఘ్నుడు ఆ గృహలోకి ప్రవేశించి ఆ శూలాన్ని చేయి దక్కించుకున్నాడు. ఈ లవణాసురుడు వచ్చి గృహలోకి ప్రవేశించగానే అక్కడ తన శూలం లేదు. గుండెలు పడిపోయినాయి, ఒళ్ళంతా జలపరం వచ్చేసింది, ఒళ్ళంతా చెమట్లు కప్పేశాయి. ఇప్పుడు అతనికి ఆందోళన అనేది చుట్టుకునింది. అసురులు ఎలా ఉంటారంటే ఆందోళన ఉన్న పైకి గంభీరంగా నటించడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంటే వాళ్ళ తప్పును చక్కబెట్టుకోవడానికి చెయ్యరు, ఆ తప్పులను కనపడకుండా దాచేసుకోవడానికి కోసం మరొక గంభీరత్వాన్ని ప్రదర్శిస్తారనమాట. ఈ లవణాసురుడు కూడా అట్లాంటి జాతికి సంబంధించినటువంటి ఒక అసురుడు. వీడిప్పుడు శత్రుఘ్నుడి పైకి వానికి తెలుసు ఆ శూలం చేతనే తను మరణిస్తారని. ఇప్పుడు వాడు ఏం చేయాలి? నిజంగా అయితే శరణాగతి అయిపోవాలి. శరణాగతి అయిపోతే బతుకుపోతాడు కదా. ఇదే తలకాయ లేనితనం అంటే. అంటే మనం చేసినటువంటి అఘాయిత్యాలు, పాపాలు మన బుద్ధిని నశింపచేస్తాయి అన్నదానికి ఇదే ఒక చక్కటి ఉదాహరణ. స్కంద పురాణం, దేవీ భాగవతం, రామాయణం మనకి ఈ విషయాలను తెలియజేస్తుంది. అదే శూలముతో శత్రుఘ్నుడు వాణ్ణి సంహరించాడు. ఆ లవణాసురుని యొక్క పీడ విడిగిన తర్వాత శత్రుఘ్నుడు తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. అయోధ్యకు వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు ఏం చేశాడు అంటే ఆ మధురా నగరాన్ని శత్రుఘ్నునికే పట్టాభిషేకం చేశాడు. ఆ రోజుల్లో త్రేతాయుగంలో శత్రుఘ్నుడు ఈ మధురాను మొట్టమొదటి పరిపాలించినటువంటి రాజు అన్నమాట. తర్వాత వారి కాలం తర్వాత వారి యొక్క శత్రుఘ్నునికి ఇద్దరు పుత్రులు, వారిద్దరూ ఈ మధురాను పరిపాలించినట్లు మనకు పురాణం శాస్త్రం మనకు చెప్తున్నదన్నమాట. ఆ పుత్రులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో యదు వంశానికి సంబంధించినటువంటి రాజులు, అంటే రేపు వారం చెప్పుకుంటాం ఎవరెవరు యుద్ధం చేసుకున్నారు, ఈ రాజ్యాలు ఎలా మారాయి ఏంటి అనేది గుప్తంగా చెప్పుకుంటాం. అలా యుద్ధం చేసి శత్రుఘ్నుని యొక్క పుత్రులను ఓడించి ఆ మధురాను యదువంశీయులు పొందారు అనేది మనకు శాస్త్రములు చెప్పినటువంటి మాట. ఆ రకంగా ఈ మధురాను సూరసేన మహారాజు అనేటువంటి వారు, అంటే వసుదేవుని యొక్క తండ్రి ఆ రోజుల్లో పరిపాలించేవాడు. తర్వాత కాలంలో ఆ మధురాను ఎవరు చేజెక్కించుకున్నారు, ఎవరెవరు పరిపాలించారు ఏమిటి అనేది రేపు వచ్చే వారం మనం చర్చించుకొని, అలానే మధురాలో కృష్ణుని యొక్క జననం ఎలా జరిగింది అంటే ఇవన్నీ కూడా మనం రాబోయే వారాలలో మనం చర్చించుకుందాం. హరే కృష్ణ. గంధరా శ్రీమద్ భాగవతం కి జై, స్కంద పురాణం కి, దేవి భాగవతం కి, వరహా పురాణం కి, పద్మ పురాణం కి, బ్రహ్మ వైవృద్ధక పురాణం కి, అగ్ని పురాణం కి, వాయు పురాణం కి, సమస్త పురాణాలకి గౌర ప్రేమానందే. ఎందుకంటే ఇవన్నీ పురాణాల్లో నుంచి ఆధారం తీసుకొని ఈరోజు మనం చర్చించుకున్నాం. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, మనం వచ్చే వారం శ్రమించేద్దాం. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?